మహిళలు మున్సిపల్ ఏరియాలో 123 మున్సిపాలిటీస్లో 28 లక్షల మంది ఉన్నారు. 28 లక్షల మంది. వీళ్ళందరూ పేదలు, నిరుపేదలు. ఆల్మోస్ట్ అందరూ పేదలు, నిరుపేదలు. వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెంచాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. ఎందుకంటే వీళ్ళు బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందితే నెక్స్ట్ వీళ్ళ జనరేషన్స్ డెవలప్ అవుతాయి. ఈరోజు సొసైటీలో ఉన్న పూరెస్ట్ ఎవరంటే మున్సిపాలిటీ ఏరియాలో తీసుకుంటే దాదాపు 28 లక్షలే. వీళ్ళలో ఎక్కువగా వీళ్ళ హస్బెండ్స్ అంతా చిన్న చిన్న పనులు, అంటే ప్లంబరు, ఎలక్ట్రీషియను, లేదంటే ఒక బేల్దారి కూలీను, లాంటి వీళ్ళలో కొంతమంది మొదటైతే పాస్ పని చేసుకునేవాళ్ళు, అంటే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. కొందరైతే కుల వృత్తులు చేసుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెంచాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా మొదటి నుంచి చేస్తున్నారు. 2014 నుంచి 19 దాకా నేను మంత్రిగా ఉన్నప్పుడు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. అయితే ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొంత గైడ్ లైన్స్ ఇచ్చారు. ఈ విధంగా చేయండి. ఈ 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం 2 రెట్లు పెరగాలి. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం 2 రెట్లు పెరగాలని యాక్చువల్గా వారు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. దాని మీద చేయడానికి యాక్చువల్గా ఈ మెఫ్మాలో ఈరోజు ఒక ఎండి ఐఏఎస్ గారిని అపాయింట్ చేశాం. వారు ఈరోజు చక్కగా అన్ని జిల్లాలు తిరిగి ప్రజెంట్ పొజిషన్ ఏంది, వాళ్ళని ఎలా చేయాలని యాక్చువల్గా చేస్తున్నారు. ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా టోటల్ రివ్యూ చేశారు. వారు, మున్సిపల్ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వాళ్ళ టీము, వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఇంతవరకు డేటా ఆన్లైన్లో లేదు. డేటా అనేది ఒక ప్రాపర్ ఆన్లైన్లో లేదు. దాన్ని అంతా యాక్చువల్గా ఒక యాప్ తయారు చేసి వాళ్ళు డిసెంబర్ ఎండింగ్ లోపల ఈ రాష్ట్రంలో ఉన్న 28 లక్షల యొక్క మొత్తం డేటా, ఆధార్ కార్డు నుంచి వాళ్ళు తీసుకున్న లోన్లు కావచ్చు, వాళ్ళు ప్రజెంట్ ఉన్న స్టేటస్ కావచ్చు, వాళ్ళు చేసుకున్న వ్యాపారాలు కావచ్చు, మొత్తం డేటా చేస్తారు. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ మా యొక్క ఎండీ గారిని, మెఫ్మా ఎండీ గారిని, మరియు వాళ్ళ టీంని అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో నేను 2014-19 ఉన్నప్పుడు కనీసం ఒక 1000 మందికి ఈ తోపుడు బండ్లు చేసుకునే వాళ్ళకి యాక్చువల్గా షాప్స్ అవి పెట్టిస్తానని చెప్పాను. 2014-19లో కనీసం ఒక 1000 మందికి. ఆ టార్గెట్ మీద ఫేజ్ 1లో యాక్చువల్గా ఇమీడియట్గా 6 నెలల్లో ఒక 500 మందికి చేయాలా. 6 నెలల్లో ఒక 500 మంది ఎవరైతే ఈ మెఫ్మాలో ఉండారో, పేద నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఒక చిన్న చిన్న షాప్స్, అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే దానికి ఒక షాపు లాంటి యాక్చువల్గా అరేంజ్ చేయాలని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఆ టార్గెట్ ఇచ్చాను. మా మెఫ్మా ఎండీ గారు అయితే 6 నెలలు కాదు సార్, మేము 1 మంత్లో చేస్తామన్నారు. నాకంటే చాలా ఫాస్ట్గా ఉంటారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. 1 మంత్లో చేస్తే యాక్చువల్గా ఇంతకంటే ఇది ఒక మోడల్. ఇక్కడ జరిగితే మిగతా దగ్గర చేస్తాం. ఫేజ్ 1 ఒక 500 మంది చేస్తే ఫేజ్ 2 మళ్ళీ దాన్ని 500 మంది చేస్తాం. ఈ విధంగా 2014-19 ఎలా చేసాము. అయితే కొన్ని ప్రామిస్ చేసాం, ఇంతలేక గవర్నమెంట్ పోవటం, అందరికీ చేయలేకపోయాము. దాన్ని ఈసారి నెరవేర్చాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు దీన్ని ఫస్ట్ టైం నెల్లూరు పిలిచి రివ్యూ చేశాను. వాళ్ళు చక్కగా రివ్యూ చేశారు. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాను, మెఫ్నాలో ఉన్న 28 లక్షలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ ఆదాయాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు దిశానిర్దేశం ఇచ్చారో దాని ప్రకారం ప్రతి ఒక్కరి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసేటట్టుగా. అంతేకాక ఈ మధ్య మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు బందరు మీటింగ్లో, వాళ్ళ ఆదాయం రెట్టింపే కాదు, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చేది ఎట్లా అనేది కూడా యాక్చువల్గా డిస్కస్ చేయమన్నారు. దాని మీద కూడా యాక్చువల్గా ఎవరెవరు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళకి ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి ఏం చేయాలనేది కూడా స్టడీ చేయమన్నారు. అది కూడా స్టడీ చేయమని యాక్చువల్గా మా ఎండీ గారికి యాక్చువల్గా ఆదేశాలు ఇస్తున్నాను. అది కూడా స్టడీ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర దాని మీద ఇంకొకరు గైడ్లైన్స్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది.